మహాలక్ష్మి పథకంతో అద్దె బస్సులకు నష్టం జరుగుతుందని ఖమ్మం జిల్లా రీజనల్ అద్దె బస్సుల యాజమాన్య సంఘాలు తెలిపాయి. తమ సమస్యలు తీర్చాలంటూ ఖమ్మం రీజనల్ మేనేజర్ను కోరారు. మహాలక్ష్మి పథకం అమల్లో లేనప్పుడు తమ అద్దె బస్సుల్లో 50 నుంచి 60 మంది ప్రయాణికులు ఎక్కేవారని ఇప్పుడు 100 మంది ఎక్కుతున్నారని తెలిపారు. దీనివల్ల బస్సులపై ఓవర్లోడ్ పడి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. బస్సులు పెంచాలని, అలాగే కిలోమీటర్కు 3 నుంచి 4 రూపాయల టికెట్ ధర పెంచాలని సూచించారు. బస్సులో ప్రయాణించే వారికి ఇన్సూరెన్స్ వచ్చేలా చేయాలని డిమాండ్ చేశారు. ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే మహాలక్ష్మి స్కీమ్ కింద మేము ఎప్పుడూ కూడా గవర్నమెంట్కి ఏ రోజైనా సరే మేము అనుకూలంగానే ఉంటాము, సానుకూలంగానే పనిచేస్తాము. యాక్చువల్గా ఏంటంటే ఈరోజు మాకు 55 మంది ఎక్కే బదులు 150 మంది ఎక్కుతున్నారు. పల్లె వెలుగుల్లో చాలా ఇబ్బంది పడుతున్నారు డ్రైవర్లు, ఓనర్లు అందరూ. ఆయిల్ రావట్లేదు, మెయిన్ ఆయిల్ ఒకటి. తర్వాత ఇంకోటి ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే ఇన్సూరెన్సు 55 మందికి 45 మందికి వాడు ఇచ్చేదానికి ఒకవేళ ఎక్కువ ఉంటే అది ఆర్టీసీని బేర్ చేయమంటున్నాం. మేము కాదు, ఇక ఆర్టీసీని బేర్ చేసుకోండి, లేదంటే 55 మందిని సిట్టింగ్ కెపాసిటీ ఎక్కేయండి. ఈ ముఖ్య కారణాలు ఇవే ఉన్నవి. కాబట్టి మేము గవర్నమెంట్కి కరోనాలో కూడా మేము చాలా నష్టపోయి ఎంతోమంది ఓనర్లు చితికిపోయి బతికి ఎట్లో బస్సులు తిప్పుతున్నాము. కానీ ఇప్పుడు ఇది పెట్టారు, అయినా సరే మేము తిప్పుతున్నాము. కానీ మాకు రావాల్సిన న్యాయం చేకూర్చమని మేము మీ దృష్టి ద్వారా తెలియజేస్తున్నాం. ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం సందర్భంగా మేము ఆర్ఎం గారికి ఈరోజు ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. మేము ఈరోజు మీ ప్రెస్ మీట్ పెట్టిన కారణం ఏంటంటే ప్రభుత్వం గత 9వ తారీఖు నుంచి మహాలక్ష్మి పథకం పెట్టడం జరిగింది. ఆ మహాలక్ష్మి పథకం వల్ల మేము తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అద్దె బస్సు యజమానులందరం కూడా చాలా నష్టపోతున్నాం. దాని మీద మేము గత 13వ తారీఖు నాడు ఎండీ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో మా యొక్క ఇబ్బందులన్నీ తెలియజేశాం. ముఖ్యంగా మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టడం వల్ల మా యొక్క అద్దె బస్సులకు ప్రయాణికులకు అధికంగా ఎక్కువ వలన దాదాపు ఇంతకుముందు 50 నుంచి 60 మంది ప్రయాణికులు మ్యాక్సిమం బస్సులో ఎక్కేది. ఇప్పుడు దాదాపు 100 నుంచి 120 మంది కూడా ఎక్కడం జరుగుతుంది. ఈ స్కీమ్కి మేము మా హైర్ బస్ అసోసియేషన్ తరఫున కూడా ప్రభుత్వానికి సహకరిస్తాం, ప్రజలకు కూడా సహకరిస్తున్నాం. కాకపోతే మా బాధ ఏంటంటే ఈ మహాలక్ష్మి పథకం వల్ల పబ్లిక్లో బాగా అవేర్నెస్ వచ్చింది. అందరూ కూడా లేడీసు విపరీతంగా బస్సుల మీద ప్రయాణం చేస్తున్నారు. ఇంతకుముందున్న ఆక్యుపెన్సీ కన్నా ఇప్పుడు బాగా పెరిగింది. ఆర్టీసీ కూడా సరే ప్రభుత్వం నుంచి వారికి డబ్బులు వస్తాయి, దానిపూర్వకం కూడా ఆర్టీసీ కూడా ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా మాకు జరిగే ఇబ్బంది ఏంటంటే కేఎంపీలు అంటే కిలోమీటర్కి ఇన్ని కిలోమీటర్కి ఇంత డీజిల్ అని మాకు ఇస్తారు. ఆ కేఎంపీఎలు మాకు ఇంతకుముందు ఎక్స్ప్రెస్కి 5.43, పల్లెవేలుకి 5.4 ఇచ్చారు, తర్వాత 5.66 చేశారు. కానీ ఈ మహాలక్ష్మి పథకం పెట్టిన తర్వాత ఏ బస్సుకైనా సరే 4.5 కన్నా ఎక్కువ డీజిల్ మైలేజ్ వచ్చే పరిస్థితి లేదు.